బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు మధ్వాచార్యుల వారు అవతరించినటువంటి పుణ్యభూమి పాజక. మధ్యగేహ భట్టుల వారు వేదవతి దాంపత్యమున జనించిన కాదు అవతరించినటువంటి మహనీయులే మధ్వాచార్యుల వారు. వారు అవతరించినటువంటి ఆ పుణ్యభూమి పాజక అనేటటువంటి క్షేత్రం. చూడండి, మనం ఉడుపి క్షేత్రాన్ని దర్శించుకున్న పిమ్మట పాజక క్షేత్రాన్ని కూడా దర్శించవలసిందే. జగద్గురు మధ్వాచార్యుల వారి జన్మభూమిని కూడా మనం దర్శించవలసిందే. ఉడుపి నుంచి 15 కిలోమీటర్ల దూరం. మనకు అక్కడ అన్ని ప్రయాణానికి అనుకూలమైనటువంటి అన్ని వాహనాలు కూడా ఉంటాయి. అక్కడ 15 కిలోమీటర్ల దూరంలో పాజక అనేటటువంటి గ్రామం. ఆ పాజక అనేటటువంటి గ్రామంలో మధ్వాచార్యుల వారు వాయుదేవుల అవతార సంభూతులైనటువంటి మధ్వాచార్యుల వారి జన్మభూమిని దర్శిస్తే తన్మయత్వంతో మనసు అద్భుతమైనటువంటి ఒక భక్తి భావన మనకు కలుగుతూ ఉన్నది. నేడు కూడా మనం మధ్వాచార్యుల వారి బాల్యంలో వారు చేసినటువంటి ఆ చేష్టలను వారి యొక్క బాల్యలీలలను మధ్వాచార్యుల వారి యొక్క ఇంట్లో మనం దర్శించవచ్చు. బాల్యంలో మధ్వాచార్యుల వారు అక్షరాభ్యాసం చేసినటువంటి ఒక బండను చూడవచ్చు. మధ్వాచార్యుల వారి తండ్రి పూర్వాశ్రమంలో వాసుదేవుడిగా ఉండగా వారి తండ్రి మధ్యగేహ భట్టుల వారు అక్షరాభ్యాసం చేయించారట. చేయించి, నాన్న ఈ అక్షరాలను ఈరోజు అక్షరాభ్యాసం చేయించాను, రేపు కూడా వీటిని తిద్దు, అలాగే తిద్దితే నీకు అక్షరాలు వస్తాయి అని చెప్పినప్పుడు ఆ బాలుడు మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమంలో వాసుదేవుల వారిగా ఉండగా వారు అంటున్నారట, లిపికులం నను తాతగతే దినే లిఖితమేవ పునర్లిఖితం కుతః. నాన్న, నిన్న మీరు అక్షరాభ్యాసం చేసిన తరువాత ఒక్కసారి ఆ అక్షరాలను తిద్దితేనే ఆ అక్షరాలన్నీ కూడా నాకు వచ్చేసాయి, మళ్ళీ మీరు తిద్దమంటున్నారేమిటి అని చెప్పినటువంటి ఒక దృశ్యాన్ని, అంటే వారు అక్షరాభ్యాసం చేసినటువంటి ఒక బండను మనం అక్కడ చూడవచ్చు. అంతేకాకుండా మధ్వాచార్యుల వారి యొక్క తల్లి అంటే వేదవతీదేవి, ఆమె ఒకానొక సందర్భంలో కార్యనిమిత్తం బయటకు వెళుతూ ఉందట. అప్పుడు వాసుదేవుల వారికి చెప్పిందట, నాన్న అక్కడ పెరుగు పాత్ర ఉన్నది, పాల పాత్ర ఉన్నది, పిల్లులు మొదలైనటువంటివి వస్తాయి, వాటిని జాగ్రత్త పరచు నాన్న అని చెప్పి వెళ్ళిపోయినది. ఆ విధంగా తను వెళ్ళిపోయిన పిమ్మట అక్కడ పాత్రలపైన ఎక్కడ ఏ పాత్రలు దొరకలేదు. ఏవో పిల్లియో ఏదో అక్కడికి వచ్చేసిందట. వచ్చినప్పుడు ఏ పాత్రలు దొరకలేదు. ఆ సందర్భంలో వాయుదేవుల వారి యొక్క అవతార సంభూతులైనటువంటి మధ్వాచార్యుల వారు ఆ పాల పాత్ర పైన, పెరుగు పాత్ర పైన తన చేత్తో అనాయాసంగా ఒక పెద్ద బండను ఆ పాత్రల పైన మూసివేశారట. ఆ మూసివేసినటువంటి ఆ బండను నేడు కూడా పాజకలో జన్మభూమిలో, మధ్వాచార్యుల జన్మభూమిలో మనం దర్శించవచ్చు. మధ్వాచార్యుల వారు వారి తండ్రి చేసినటువంటి అప్పులను తీర్చడం కోసం అప్పుల వారు ప్రతినిత్యం అప్పుల బాధ, అప్పులు ఇచ్చిన వారి బాధ, వారు ప్రతినిత్యం వచ్చేవారు. వచ్చి అప్పులు ఇవ్వాలి, ఎప్పుడు తీరుస్తారు అన్నప్పుడు ఆ దృశ్యాన్ని వాసుదేవుడు ప్రతినిత్యం చూస్తూ బాధపడేవారట. ఒకానొక సందర్భంలో వారు కొన్ని గింజలను వారికి ఇచ్చారట. ఇచ్చినప్పుడు అవి ధనముగా మారి వారు ఇంకెప్పుడు కూడా తిరిగి రాలేదట అప్పులు ఇచ్చినటువంటి వారు. ఆ ఒక చింతగింజ యొక్క గింజలు మరియు చింత చెట్టు అవన్నీ కూడా మనం నేడు పాజక క్షేత్రంలో దర్శించవచ్చు. అంతేకాకుండా కాణియూరు మఠాధిపతులైనటువంటి విద్యావల్లభ తీర్థ శ్రీపాదుల వారు జగద్గురు మధ్వాచార్యుల వారి చరితను తెలిపేటటువంటి మధ్వ విజయ అనేటటువంటి గ్రంథాన్ని వారి ఇంట్లో ఆ జన్మభూమిలో మొత్తం గోడలపైన మనం ఆ యొక్క మధ్వ విజయ సమగ్రమైనటువంటి మధ్వ విజయను అక్కడ చూడవచ్చు. మనం పాజక అనేటటువంటి మధ్వాచార్యుల వారి జన్మభూమికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థించాలి. వాయుదేవుల వారి అంశ సంభూతులైనటువంటి మధ్వాచార్యుల వారిని ప్రార్థించి మనకు భక్తిని ఇవ్వు స్వామి అని ప్రార్థించాలి. భక్తి అనేటటువంటి దానికి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వారు జగద్గురు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యులు అంటారు, భక్తి అంటే ఏదో
కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు భగవంతునిపై విశ్వాసం కోల్పోతే అది భక్తి కాదు. అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ స్నేహ. మనం అంటుంటాం ఏమిటి అంటే, ఒక శిష్యుడు, ఒక గురువు ఒక శిష్యుడికి గొప్పగా ఒక చెక్ ఇచ్చాడట. ఆ చెక్ ఇచ్చి ఆ చెక్కు పైన 1 కోటి రూపాయలు రాశారట. నాన్న, నీకు ఏ రోజు నేను నీకు ఏమీ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళి ఈరోజు ఇది చెక్కును డ్రా చేసుకో అన్నాడట. సంతోషంతో అబ్బా, మా గురువు గారు నాకు ఇంతవరకు ఏమీ అందించలేదు, ఈరోజు 1 కోటి రూపాయలు ఇచ్చారు అనేటటువంటి సంతోషంతో వెళ్ళాడట. వెళ్ళి బ్యాంకులో ఆ చెక్కు ఇవ్వగా, శిష్యుడా నీ చెక్కు చెల్లదు అన్నారట. ఎందుకు స్వామి అంటే, ఇది అంతా కూడా బ్యాంకు చెక్కే కదా అంటే, నిజమే బ్యాంకు చెక్కు అయినప్పటికీ కూడా మీ గురువు గారు 1 కోటి రూపాయలు రాశారు, అది కూడా నిజమే. అన్ని రాసినటువంటి మీ గురువులు ఆ చెక్కు పైన కింద సంతకం చేయలేదు నాన్న అన్నారట. అదేవిధంగా మన దగ్గర ఎంత ధాన్యం ఉన్నా, ఎంత ధనమున్నా, ఎన్ని లక్షలు పెట్టి పూజా కార్యక్రమాలను మనం నిర్వహించినా కూడా భక్తి అనేటటువంటి సిగ్నేచర్ మన వద్ద లేకపోతే అదేది కూడా భగవంతుడు స్వీకరించడు. భక్తైవ తుష్యతి కేశవః. భక్తితో మాత్రమే భగవంతుడు సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు అనేటటువంటి భక్తి సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి జగద్గురువులు మధ్వాచార్యుల వారు. కాబట్టి పాజక అనేటటువంటి మధ్వాచార్యుల వారి జన్మభూమికి వెళ్ళినప్పుడు స్వామి భగవంతుడి యందు భక్తి ప్రతీక్షణము కూడా భగవంతుడి యందు భక్తి పెరగాలి, భగవంతుడి పాదపద్మములందు నా మనస్సు ఎల్లప్పుడూ కూడా లీనము కావాలి అనేటటువంటి ఒక విశేషమైనటువంటి కోరికతో మనం ఆ క్షేత్రంలో ప్రార్థిస్తే అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలను మనకు మధ్వాచార్యుల వారు అందిస్తారు. అటువంటి దివ్యధామమే ఈ పాజక అనేటటువంటి క్షేత్రము. జగద్గురు మధ్వాచార్యుల వారు అవతరించినటువంటి పుణ్యభూమికి పరశురామ క్షేత్రంగా పిలుస్తాం. అంటే పరశురాముల అవతారుడు, అంటే పరశురామ భగవానుడు, పరశురాముడు రాజులనందరినీ కూడా జయించిన తరువాత తన దగ్గర ఉండేటటువంటి సర్వస్వాన్ని దానం చేశాడు. తరువాత సముద్రుడి వద్దకు వెళ్ళి అన్ని దానం చేశాను, దానం చేసినటువంటి వాటిని స్వీకరించకూడదు, అంతేకాకుండా ఆ స్థలంలో ఉండకూడదు అని భావించి సముద్రుడికి అడిగాడట, నాకు కొంచెం భూభాగాన్ని దానమివ్వు అని అడిగాడట. అప్పుడు సముద్రుడు కొంత వెనకాల జరిగి కొంత భాగాన్ని పరశురాముడికి దానమిచ్చాడట. ఆ భాగమే పరశురామ క్షేత్రంగా మనం పిలుస్తాం. ఈ పరశురామ క్షేత్రము అంటే కేరళ, తర్వాత ఉడుపి మొదలైనటువంటి ఈ సముద్ర తీరాన ఉండేటటువంటి ఈ భూభాగానికి పరశురామ క్షేత్రం అని పిలుస్తాం. మధ్వాచార్యుల వారు అవతరించినటువంటి పాజకకు దగ్గరగా పరశురాముడి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం కలదు. అద్భుత శాపాదపి శరాదపి అంటారు పరశురాముల వారంటే. అన్నిటి క్షాత్రియం ధర్మం కలిగి, అదేవిధంగా తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణ్య ధర్మము కలిగి, రెండిటిని కూడా శాపాదపి శరాదపి రెండిటిని కూడా ప్రదర్శించినటువంటి అవతారము పరశురాముడి అవతారం. అటువంటి పరశురాముడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం చాలా చోట్ల పరశురాముడి విగ్రహం ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. అయితే పరశురాముడి విగ్రహం కలిగినటువంటి దివ్యధామం మనకు పాజక క్షేత్రాన దగ్గర కలదు. అటువంటి పరశురామస్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. అంతేకాకుండా దుర్గా బెట్ట అని పిలుస్తారు ఉడిపిలో. దుర్గా బెట్ట అంటే ప్రతినిత్యము కూడా మధ్వాచార్యుల వారు మధ్వ విజయలో చెప్పినట్టుగా తమ బాల్యంలో ప్రతినిత్యము తమ ఇంటి నుంచి వెళ్ళి ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవాలి, తిరిగి ఇంటికి రావాలి. అటువంటి దివ్యమైనటువంటి దుర్గాదేవి యొక్క సన్నిధానం దుర్గా బెట్ట అంటే ఒక కొండ. ఆ కొండపైన అమ్మవారు దుర్గాదేవిగా అక్కడ వెలిసి ఉన్నారు. అటువంటి దుర్గా బెట్టను కూడా మనం పాజక క్షేత్రానికి దగ్గరగా చూడవచ్చు. అదే పాజక క్షేత్రంలోనే మధ్వాచార్యుల వారి 32 లక్షణములతో కూడుకున్నటువంటి గాంభీర్యం ధృతుమురువీర్యమార్య భావం అని ఆ గాంభీర్యంతో కూడుకున్నటువంటి సలక్షణోపేతమైనటువంటి మధ్వాచార్యుల వారి 32 అడుగుల దివ్యమైనటువంటి విగ్రహాన్ని మనం పాజక క్షేత్రంలో దర్శించవచ్చు. పలిమారు మఠాధీశ్వరులైన పరమ పూజ్య విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
అక్కడే ఈ పాజక, దుర్గాబెట్ట, తరువాత పరశురామ క్షేత్రము, ఈ అన్ని క్షేత్రాలలో కూడా మనం ప్రసాదంగా సిరాపూరి ప్రసాదాన్ని మన ప్రాంతంలో అందిస్తారు. అయితే పంచకజ్జాయ అనేటటువంటి ప్రత్యేక ప్రసాదము ఉడిపిలో మనం చూడవచ్చు. పంచకజ్జాయ అంటే అటుకులు, బెల్లము మొదలైనటువంటి వాటిని కలిపి అందించేటటువంటి, పరమాత్ముడికి సమర్పించి అందించేటటువంటి దివ్యమైనటువంటి ప్రసాదమే పంచకజ్జ ప్రసాదము. అది ఆ ఉడిపి క్షేత్రంలో మాత్రమే అత్యంత ప్రత్యేకమైనటువంటిది. ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి భగవంతుడి ప్రసాదము, భగవంతుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని కూడా మనం అక్కడ స్వీకరించవచ్చు. అటువంటి దివ్యమైన సన్నిధి కలిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు, మధ్వనవమి ఉత్సవాలు, దుర్గాష్టమి ఉత్సవము, పరశురామ జయంతి జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి ప్రదేశము పాజక క్షేత్రము. ఆ పాజక క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకొని జగద్గురు మధ్వాచార్యుల వారి అనుగ్రహానికి పాత్రులమవుదామని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురు. For more videos like this, subscribe Big TV channel.